కాకినాడ రమణీయపేట 1వ డివిజన్లో గల జంతు హింస నివారణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే గోశాలలోని గోవులకు దాణా నిమిత్తం జన సైనికులు తమ వంతు సహకారాన్ని అందించారు. రేపూరు చీడిగ జనసేన నాయకులు బూరయ్య ఆదినారాయణ, పెదకాపు నరసింహారావు తదితరులు ఏర్పాటు చేసిన ఒక ట్రాక్టర్ పచ్చగడ్డిని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ సతీమణి పంతం అరుణ చేతుల మీదుగా గోశాలలోని గోవులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా జన సైనికులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో దాతలు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మా రూరల్ ఎమ్మెల్యే గారు గతంలో కూడా ఎప్పుడు కూడా గోశాలకి ఇలాగే ఎప్పుడు గడ్డి పంపిస్తాం, పచ్చగడ్డి, ఎండుగడ్డి అలా పంపించి గోవులకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ముందు కూడా చాలా డెవలప్ చేస్తారని గోవులు ఆకలితో ఉండకూడదనే ఆశయంతో ఆయన ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాగే కార్యక్రమాలు చేసి ఒక గోవుల్ని కాపాడతారని కోరి ప్రార్థిస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి ఎండుగడ్డి, పచ్చగడ్డి తేవడం కూడా మేము వచ్చాము. ఎప్పుడుని నాన్నగారు ఇప్పుడు కూడా నిన్న 2 ట్రాక్టర్లు ఎండుగడ్డి ఇచ్చారు. ఇవాళ ట్రాక్టర్ పచ్చగడ్డి తెచ్చాం. నాన్నజీ గారు, సతీమణి గారు, మేడం గారు వచ్చారు. ఇప్పుడు ఈ ఆధ్వర్యంలో ఈ గోశాలగా ఎప్పుడు కూడా నాన్నజీ గారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఏదో కార్యక్రమంలో పంపిస్తూ ఉన్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామ వాళ్ళు కూడా అందరూ కూడా తేవడం జరుగుతుంది. మేము కూడా తేవడం జరుగుతుంది ఆయన సారథ్యంలోనే.